అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరం మార్చి 18వ తేదీనండి మనకి శుక్రమూఢమి అయితే ప్రారంభమవుతుంది కదండి. అసలు ఈ మూఢమి అంటే ఏంటి, ఈ శుక్రమూఢమి గురుమూఢమిలు ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వచ్చాయి, ఇంకా ఎప్పటి వరకు ఉన్నాయి అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలియజేసండి. ఇంకా ఈ మూఢమి సమయంలో చేయాల్సిన పనులేంది, ఏ పనులైతే చేయకూడదు, ఏ శుభకార్యాలు ఈ మూఢమిలో చేయకూడదు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలియజేశాయండి. పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది. మూడవ అనేది గ్రహాల స్థితి కారణంగానే శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందండి. నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే. భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనపడదు. దీన్నే అస్తగత్వం లేదా మూడవ అంటారండి. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూడాలు రెండు రకాలు, ఒకటి గురుమూఢమి, ఇంకోటి శుక్రమూఢమి అండి. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యునికి అత్యంత సమీపంలో ఏ గ్రహం అయితే వస్తే ఆ గ్రహానికి శక్తి అనేది కోల్పోయి బలహీనమైతే అవుతుందండి. అలా గురుగ్రహం వచ్చినప్పుడు గురుమూఢమి గాను, శుక్రగ్రహం వచ్చినప్పుడు శుక్రమూఢమి గాను ఇలా మనకి మూడాలైతే వస్తాయండి. అయితే మనకి ఈ 2025 సంవత్సరం ఇప్పుడు మూడాలు ఎప్పుడైతే వచ్చినాయో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. ఈ మూడాలు ఎప్పుడు ప్రారంభమైనాయో మనకి 2025 సంవత్సరం మార్చి 18వ తేదీ అనగా మంగళవారం రోజున ఈ మూఢమైతే శుక్రమూఢమైతే ప్రారంభమవుతుందండి. ఇది 2025 సంవత్సరము మార్చి 28 అనగా శుక్రవారంతో ఈ మూఢమి అయితే ముగిస్తుందంటే, అంటే ఈ మొదటి వచ్చే మూఢమి మనకి ఒక 10 రోజుల దాకా ఈ శుక్రమూఢమి అయితే ఉంటుందండి. ఇలా మనకి 2 సార్లు అయితే మనకి ఈ సంవత్సరం మూడాలు అయితే వస్తున్నాయండి శుక్రమూఢలు. అది గురుమూఢమి అయితే ఒకసారే వస్తుంది. ఇంకోసారి వచ్చి మనకి 2025 సంవత్సరం నవంబర్ 30తో ప్రారంభమయ్యి 2026 సంవత్సరం ఫిబ్రవరి 13తో మనకి రెండవ శుక్రమూఢమి అనేది ముగిస్తుందండి. దాదాపు ఇది 76 రోజులైతే ఉంటుందండి ఈ శుక్రమూఢమి. అనగా ఇంచుమించు 2.5 నెలల వరకు అయితే మనకి ఈ శుక్రమూఢం అయితే ఉంటుందండి. తర్వాత గురుమూఢమి వచ్చి మనకి 2025 సంవత్సరము జూన్ 10వ తేదీతో ప్రారంభమయ్యి మళ్ళీ జూలై 8వ తేదీతో ఈ మూఢం అయితే ముగిస్తుందండి. దాదాపు 29 రోజులైతే మనకి ఈ మూఢం అయితే ఉంటుందండి ఈ గురుమూఢమి. అయితే ఇప్పుడు ఈ గురు శుక్రమూఢంలో మనం ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదు అనే విషయం నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. ముందుగా ఏ పనులు చేయకూడదో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఈ గురు శుక్ర మూఢములో పెళ్లి చూపులు, వివాహ కార్యక్రమాలు అనేది చేయకూడదండి. ఇంకా ఉపనయం అనేది చేయకూడదు. గృహారంభం, గృహప్రవేశం అనేవి ఈ మూడాల సమయంలో చేయకూడదండి. ఇంకా యజ్ఞాలు, మంత్రాన్ని ఉపదేశించడం, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు అలాంటి వాటికి ఇప్పుడైతే చేయకూడదండి. ఇంకా నూతన వధువు ప్రవేశము, కొత్తగా వ్యాపార ప్రారంభము ఇలాంటివైతే ఈ మూడాల సమయంలో చేయకూడదు. ఇంకా కొత్త వాహనం కొనుగోళ్ళు, బావి లేదా చెరువుల తవ్వకము, పుట్టు వెంట్రుకలు తీయించడము, ఇంకా విద్యారంభం చేయించడము, చెవులు కుట్టించడం ఇలాంటివన్నీ మనం ఈ మూడాల సమయంలో అయితే చేయకూడదండి. ఇంకా ఈ మూడాలు లేని సమయంలో వీటిని అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను ఏ పనులు ఈ మూడాల సమయంలో చేసుకోవచ్చో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. నెల సమయంలో జాతకం రాయించుకోవడము, నవగ్రహ శాంతి చేయించుకోవడం, జప హోమాది కాంతులను చేయించుకోవడము, ఉత్సవాలు నిర్వహించుకోవడము, ఇంకా శ్రీమంతము, నామకరణము, అన్నప్రసన్న ఇలాంటి కార్యక్రమాలు అయితే మనం ఈ మూడాల సమయంలో ఈ గురుమూఢం సమయంలో చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే ఈ గురు శుక్ర మూఢమి గురించి నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.